హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. చోటా ప్యాకెట్ బడా ధమాకా. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ అయితే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఇంకెవరో కాదు, ధనుష్ విరాజ్ ఉన్నాడు. బోల్డ్ అని ముచ్చట్లు చెప్పేద్దాం. హాయ్ ధనుష్. హలో. హలో, హౌ ఆర్ యూ? ఐమ్ ఫైన్. నన్ను అడగవా? హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. నేను నీ పేరు చెప్పాను కదా, మరి నా పేరు తెలుసా నీకు? మరి అలా ఎలా నా పేరు అడగలేదు నువ్వు నన్ను? వాట్ ఈస్ యువర్ నేమ్? అమ్మో, తెలుగు రాదా నీకు? ఇంగ్లీష్లో మాట్లాడమని చెప్పారా ఇంట్లో? కాదు, మరి నేను మాట్లాడుతున్నాను. నువ్వే మాట్లాడుతున్నావా? నాకు ఇంగ్లీష్ రాదు, నన్ను తెలుగులో అడగవా? వాట్ ఈస్ యువర్ నేమ్? అది ఇంగ్లీష్ కదా, తెలుగేది. నేనేమేంటి? నేమ్ని తెలుగులో ఏమంటారు? పేరు. మీ పేరేంటి? నా పేరా వైషు. ఏంటి నా పేరు చెప్పు? వైషు. వైషు అక్కను. వైషు అక్క. వైషు అక్క వద్దులే, నేను వైషు అక్క. హాయ్ ధనుష్. హలో. భోజనం చేసావా? తినలేదా ఇంకా? ఎందుకు? ఆకలి అవట్లేదా? నా వల్లే లేట్ అయిందా నీకు? ఏం చదువుతున్నావు ధనుష్ నువ్వు? ఫస్ట్ స్టాండర్డ్. ఎక్కడా? విట్లో చదువుతున్నావా? అబ్బో, నేను యూనిఫామ్ చూసా, చాలా బాగుంది తెలుసా. నీకు ఇష్టమా నీ యూనిఫామ్ అంటే? అవునా? ఏ ఊరు మీది? చిలకలూరుపేట. ఎక్కడది? గుంటూరు. ఓ, నీకు తెలుసా? సూపర్. చిలకలూరుపేట స్పెల్లింగ్ చెప్పు. రాదని చెప్పాలి నోరు తెరిచి. అంటే రాదు నాకు. అవునా? ఎందుకు నేర్చుకోలే? మేడం నేర్పింది మరి. అయ్యయ్యో, ఎందుకు నేర్పించలేదండి మీరు? ధనుష్, నువ్వు ఇంత క్యూట్గా ఉంటావని ఎవరైనా చెప్పారా నీకు? ఇలా అంటే చెప్పారు. ఏమని? క్యూట్గా ఉంటారని చెప్పారు. క్యూట్గా ఉంటావని చెప్పారా? కాదు, నీకు అమ్మాయిలు లేని క్లాస్ కావాలి కదా, మరి అమ్మాయితో కూర్చొని ఇంటర్వ్యూలో కూర్చున్నావు ఇప్పుడు. నోరు తెరిచి సమాధానం చెప్పాలి. ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదు? ఊరికే అట్టట్టి ఇష్టం ఉందంటే. అట్టట్టి ఇష్టం ఉందా? ఎందుకు అట్టట్టి ఇష్టం ఉంది? అమ్మాయిలంటే ఇష్టం లేదా నీకు? బానే, కొంచెం కొంచెం ఇష్టమా? కోపం కూడా ఉందా? కొంచెం అమ్మాయిల మీద కోపం లేదా? మీ క్లాస్లో అందరూ నేను బాగా చూసుకుంటారా? ఎవరి మీద నీకు కోపం ఉందా నీ క్లాస్లో? లేదు, నిజం చెప్పు. నిజంగా లేదు. ఇదిగో, అబద్ధాలు చెప్పకూడదు, సీక్రెట్. నిజంగా లేదు. మీ మేడం మీద కోపం ఉందా? ఏయ్, లేదా? బాగా చూసుకుంటారా మీ మేడం నిన్ను? ఏం చెప్తుంది క్లాస్లో? తెలుగు, మ్యాథ్స్, హిందీ. తెలుగు, మ్యాథ్స్, హిందీ. తెలుగు, మ్యాథ్స్, హిందీ, ఈవీఎస్, ఇంగ్లీష్. ఇన్ని ఉన్నాయా? ఇన్ని చదువుతావు నువ్వు? అమ్మో, ఇంత బుజ్జిగా ఉన్నావు. అన్ని సబ్జెక్ట్ ఎలా ఉన్నాయి నీకు మైండ్లో? ఎగ్జామ్స్లో కూడా 20కి 20 వచ్చినాయి అన్ని. అమ్మా, ఫస్ట్ ర్యాంకా నీకు? వావ్, 20కి 20 మార్క్స్ వచ్చాయా? అంత బాగా చదువుతావు నువ్వు. అన్ని సబ్జెక్ట్స్ 20-20యా? ఇన్ని వీడియోస్ చేస్తున్నావు. ఇదే ఫస్ట్ టైం ఎగ్జామ్. ఇదే ఫస్ట్ టైం నీకు ఎగ్జామ్ అయినా కూడా ఫస్ట్ వచ్చావు నువ్వు. ఎవరు నేర్పించారు నీకు అవన్నీ? ఇట్లా అంటే మమ్మీ ఉందని ఎవరికి తెలుస్తుంది? మనకు తెలుసు, చూసే వాళ్ళకి తెలియదు కదా. నువ్వు చెప్పాలి. మీ మమ్మీ పేరేంటి? ఫోన్ చేసి అడిగింది, ఎగ్జామ్ పేపర్ ఇవ్వండి అని. ఎగ్జామ్ పేపర్ ఇవ్వండి అని అడిగిందా? అడిగితే ఇచ్చారు. దాని ఆన్సర్స్ ఏం రాసలేవు ఇంట్లో. అలాంటి పేపరే ఇస్తారు స్కూల్లో కూడా. ఓ, అలాంటి స్కూల్లో ఇస్తే అన్నీ చెప్తే నేను స్కూల్లో రాసి చావని. అయ్యో, మొత్తం 20కి 20. సూపర్, కంగ్రాచులేషన్స్. అసలు ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని? ఇవ్వలేదా? అడగలేదా నువ్వు మా మేడంని? బ్యాడ్జ్ ఇచ్చారు. బ్యాట్ ఇచ్చారా? బ్యాడ్జ్ ఇచ్చారా? ఏది మరి నీ బ్యాడ్జ్? ఇంట్లో ఉంది. దాన్ని ఇన్ని వీడియోస్ ఎలా చేస్తావు నువ్వు రోజు? నాకు చేయాలనిపిస్తుంది. నీకు చేయాలనిపిస్తుందా? ఇష్టమా నీకు వీడియోస్ చేయడం? అవునా? స్క్రిప్ట్ ఎవరు ఇస్తారు నీకు? రోజు ఒక డైలాగ్ ఏదో ఒకటి చెప్తూ ఉంటావు కదా. మీ అక్కని తిట్టావంట అని చెప్తే, తిట్టాను అంటది. ఏంటమ్మా అని అన్నావు కదా, ఇప్పుడు నువ్వు కూడా అంటున్నావు, చూసావా?
నిన్ను కూడా తిట్టాలా ఇప్పుడు నేను? ఎందుకు మరి హూ అంటున్నావు నువ్వు? ఎప్పుడు ఇప్పుడు అన్నావు కదా ఇందాక. ఆ, ఇది ఇప్పుడు కూడా అన్నావు. ఎప్పుడన్నా ఇప్పుడే అన్నావు. అన్నాను అంతే కదా. అన్నావా? హూ అన్నావా నువ్వు? అన్నాను కదా. ఇప్పుడు అన్నావు కదా. అన్నాను కదా. హూ అన్నావు ఇప్పుడు. ఎందుకు హూ అంటే నీకు నచ్చదా? ఇప్పుడు నువ్వు అన్నాగా. ఇప్పుడు నేను అన్నానంట. హూ అనొద్దా? అనద్దు. ఎందుకు? ఇప్పుడు మళ్ళీ ఇందాక అన్నారు. ఓకే, హెచ్ఎంఎం అనొద్దా? హెచ్ఎంఎం కదా అటు. ఏమనాలి మరి? ఇప్పుడు అన్నావుగా ఇందాక నువ్వు హెచ్ఎం. అమ్మ నేను అనలేదు. ఇప్పుడు నేను ఎక్కడన్నా ఇప్పుడు నేను అన్నాను హుమ్ అని. హమ్ అలా హెచ్ఎంఎం అని చెప్పావు. అట్లా హెచ్ఎంఎం అని చెప్పాలా అందరికీ? హెచ్ఎంఎం అంటే హమ్ కదా. హమ్ అనకుండా ఇంకేం చెప్పాలి? ఎవరైనా ఏమైనా అడిగితే ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతుంటే ఏం చెప్పాలి హమ్ అనకుండా? ఏదో ఒకటి నువ్వేం చెప్పు. ఇప్పుడు నేను నీకు ఫోన్ చేస్తున్నా, ఫోన్ ఎత్తు నువ్వు. హలో హలో ధనుష్. అదిగో అన్నావు 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 కదా అని. అదిగో మళ్ళీ సెకండ్ టైం. హలో హలో ధనుష్, ఏం చేస్తున్నావు? ఏం చేయట్లే నేను. ఎందుకు ఏం చేయట్లేదు? మాట్లాడట్లేదు నువ్వు. హలో. ఏం చేయట్లా నేను. ఎక్కడున్నావు? ఇంట్లో. ఇంట్లో ఉన్నావు నువ్వు ఇప్పుడు? అన్నావు మళ్ళీ, ఓడిపోయావు. నవ్వానంతే. అబ్బా అన్నావు ధనుష్ నువ్వు. నువ్వు వీడియోలో నవ్వితే హుమ్ అనొచ్చా? మాట్లాడేటప్పుడు అనకూడదా? ఎవరు చెప్పారు అనకూడదని అసలు? నాకే తెలుసు. నీకే తెలుసు. ఫస్ట్ క్లాస్కే నీకు ఇన్ని ఎలా తెలుసు? మళ్ళీ హూ అన్నావు. ఈరోజు మన ఇద్దరు ఇదే ఉంటుంది. హూ అన్నారు, ఎవరన్నారు ఎవరు అనలేదు అని చెప్పి. నేను అనలేదు. అన్నానా? అదిగో మళ్ళీ అన్నావు. సరే, ఈ డైలాగ్స్ అన్ని ఎవరు చెప్తారు నీకు ఇంట్లో చెప్పడానికి? ఒక వీడియోలో మొత్తం ఫాదర్స్ డే గురించి, మీ నాన్న గురించి చెప్తావు, లేకపోతే ఇంక ఇట్లా ఏమైనా చెప్తావు కదా. ఎవరు ఇచ్చారు నీకు ఆ డైలాగ్స్ అన్ని చెప్పమని? మమ్మీ ప్రిపేర్ చేస్తుందా నిన్ను? ఎంత టైం తీసుకుంటావు నువ్వు ప్రిపేర్ అవ్వడానికి? 5 minutes. 5 minutesలో చెప్పేస్తావా? ఎన్ని టేక్స్ తీసుకుంటావు? ఒక వీడియోకి ఎన్నిసార్లు మళ్ళీ రిపీట్ చేస్తావు? అంతేనా? అబ్బా, అంత ఫాస్ట్గా చేసేస్తావా? సరే ఇప్పుడు చెప్పు, ఫాదర్స్ డేకి మీ డాడీకి ఏమైనా చెప్పు, ఇక్కడ నేను చూస్తా ఎంత టైంలో చెప్తావని. చికెన్ చెప్పునా? చికెన్ మేడ్ చెప్పునా? చెప్పు. చికెన్ తినకపోతే నేను చచ్చేటట్టున్నా, నీకు కదా అర్థం కావట్లా. అవును, చికెన్ డైలాగ్ బాగా ఫేమస్ అయింది కదా నీది. ఎందుకు నీకు చికెన్ అంటే అంత ఇష్టమా? నిజంగా ఇష్టమా? చికెన్ ఒకటే తింటావా? రోజు తింటావా? నువ్వు తల ఊపితే ఎలా తెలుస్తుంది? రోజు పప్పు పెడుతుంది. ఒక్కొక్క రోజు సండే రోజు పెడుతుంది. అంతే పెడుతుందా? రోజు పప్పే పెడుతుందా? అయ్యో, నువ్వు సైకిల్ చేస్తే నేను కూడా సైకిల్ చేస్తా. అవును. అడగలేదా నువ్వు మమ్మీ రోజు ఎందుకు పప్పు పెడుతున్నావు అని? అడగలేదా? అడిగావుగా వీడియోలో, అందరు చూసారు నీ వీడియోలో అడిగా, మిగతా రోజంతా అడగలేదా? నీకు పప్పు ఇష్టమేనా? చికెన్ ఎప్పుడు చేస్తే అప్పుడే తింటా. చికెన్ ఎప్పుడు చేస్తే అప్పుడే తింటే మిగతా డైలీ ఏం తింటావు? మిగతా రోజంతా పప్పే. అప్పుడు బయటికి తీసుకెళ్ళి తినిపించమని చెప్తావా? బయట ఫుడ్ ఎక్కువ తింటావా నువ్వు? ఏం తింటావు బయట ఎక్కువ? నీకు చికెన్ తప్ప ఇంకోటి? చికెన్ బిర్యానీ, చికెన్ లాలీపాప్స్, చికెన్ ఫ్రైడ్ రైస్, అమ్మో మెక్డొనాల్డ్స్, ఇంకా అంతేనా? గ్రేప్సీ అంటే చికెన్ లాలీపాప్స్. ఎలారా నువ్వు? చికెన్ తప్ప ఇంకేంటి? అసలు చికెన్ మాత్రమే కావాలా? పోయిన జన్మలో కోడిగా పుట్టుంటావు నువ్వు. హెన్ను తెలుసు కదా, కోడి. పోయిన జన్మలో నువ్వు కోడయ్యి ఉంటావు కాదా? ఏ యానిమల్ ఇష్టం నీకు?
డాగ్. డాగ్లా పుట్టుంటావా అయితే? నీకు డాగ్ ఉందా ఇంట్లో? లేదా? ఇష్టం లేదా నీకు? ఇష్టమే కానీ ఇప్పిమంటే ఇప్పిట్లే మమ్మీ. ఇప్పియట్లేదా? ఎందుకు? నిన్ను పెంచుకోవడానికి సరిపోతుంది అన్నారా? అదే అన్నారా? నిన్ను పెంచడమే సరిపోయింది, మళ్ళీ కుక్కను కూడా పెంచడానికి. అయ్యయ్యో, మీ మమ్మీ తల తిప్పేస్తున్నారు చూసావా? అదే